నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము రవా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి సంబంధించిన పిండిని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదే పిండిని ఉపయోగించుకొని మనం మెత్త ఇడ్లీలు కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మామూలుగా సాఫ్ట్ ఇడ్లీలు చేసుకోవాలి అంటే ఇడ్లీ బియ్యం వాడుకుంటాము. ఇడ్లీ బియ్యము మినపప్పు విడివిడిగా నానబెట్టుకొని రుబ్బుకొని కొంచెం లెంతీ ప్రాసెస్. అంత టైం లేనప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. మెత్తటి ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయి. నేను ఈ గ్లాస్ని మెజర్మెంట్ కోసం తీసుకున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన మినప్పప్పుని వెట్ గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే మినప్పిండి మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, మిక్సీలో అయితే చాలా తక్కువగా వస్తుంది. కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మినప్పిండి ఒక 10 నిమిషాల తర్వాత ఎంత క్వాంటిటీ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం రవ్వ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నాకు అర గ్రైండర్ పైనే వచ్చింది కాబట్టి నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. అదే మిక్సీలో కానీ వేసుకుంటే 1.5 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు సరిపోతుంది. ఈ విధంగా 3 గ్లాసుల రవ్వని తీసుకొని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా మనకు మినప్పిండి కూడా రెడీ అయిపోతుంది. దీనిలో 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని గట్టిగా పిండుతూ ఈ మినప్పిండిలో వేసుకోవాలి. ఇలా వేయడం కష్టంగా అనిపిస్తే మీరు గ్రైండర్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. రవ్వ అంతా పిండుకొని వేసుకున్న తర్వాత గ్రైండర్ ఒక్కసారి 1 నిమిషం పాటు రన్ చేసుకుంటే మనకి మినప్పిండి, ఉప్పు, రవ్వ అన్నీ బాగా కలిసిపోతాయి. దీనిలో సగం పిండిని ఈ విధంగా రవా ఇడ్లీ కోసం తీసుకుంటున్నాను. దీనిపై మూత ఉంచుకొని 5 గంటల పాటు పులియనివ్వాలి. మిగతా పిండిని తిరిగి మళ్ళీ గ్రైండర్లో ఉంచుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బేటప్పుడు పిండి గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళను కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇంట్లో అందరూ రవ ఇడ్లీ తింటాము అని అనుకున్నప్పుడు మొత్తం పిండి రవ ఇడ్లీ కూడా తీసుకోవచ్చు. లేదు సాఫ్ట్ ఇడ్లీలే తింటామంటే మొత్తం ఇడ్లీ పిండిని సాఫ్ట్గాను రుబ్బుకోవచ్చు. ఇట్లా తినరు అనుకుంటే ఇలా 2 విధాలుగా కూడా తీసి పెట్టుకోవచ్చు. దీనిని కూడా 5 గంటల పాటు పులియనివ్వాలి. 5 గంటల తర్వాత ఒకసారి చూద్దాం. ఇది సాఫ్ట్ ఇడ్లీ పిండి చూసారు కదా, మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. రవా ఇడ్లీ కూడా పులిసిపోయింది. ఒకసారి 2 పిండిలను చక్కగా కలుపుకొని ఇడ్లీ రేకులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఈ 2 పిండిలని ఆ రేకుల్లో వేసేసుకోవాలి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ లేదా ఇడ్లీ మేకర్లో కానీ పెట్టుకొని, ప్రెషర్ కుక్కర్ అయితే విజిల్ పెట్టద్దు, ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా సాఫ్ట్ ఇడ్లీలు ఎలా రెడీ అయిపోయాయో. ఈ విధంగా మెత్తగా స్పంజీగా ఉంటాయి. అలాగే రవ్వ ఇడ్లీలు కూడా తయారయ్యాయి. ఇవి కూడా అంతే స్పంజీగా వస్తాయి మీకు. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.